దృశ్యా అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః హంసకారండవా కీర్ణాః వాపీ పద్మోత్పలాయుతాః అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అబ్బో ఏమి వర్ణనలు చేసేశారో మహానుభావుడు అసలు ఆ లంకా సౌందర్యం గురించి. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన లంకలోకి వెళ్ళలేదు. ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్నారంటే లంబపర్వత శిఖరం మించి చూస్తున్నారు, త్రికూటంలో ఉన్నటువంటి లంకని ఎత్తు మించి చూసినప్పుడు కనపడిన విశేషం చెప్తున్నారు. అక్కడ హంసకారండవాకీర్ణాః వాపీ పద్మోత్పలాయుతాః అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. చెట్లు, చెట్లకి పువ్వులు, కాయలు ఇవి ఎంత శోభస్కరంగా ఉంటాయో, నీటిని ఆశ్రయించి ఉండేటటువంటి పక్షులు, నీటిలో తిరిగేటటువంటి చేపలు, వాటి వంక చూడడం మీకు తెలియకుండానే మీ మనసు ఎంత ఉద్విగ్నతని పొంది ఉండనివ్వండి, ఎంత అశాంతిని పొంది ఉండనివ్వండి. మీరు అసలు అటువంటి సన్నివేశం వంక ఒక్కసారి చూశారనుకోండి, ఉత్తర క్షణం ఆగిపోతారు. అందుకే ఏడుస్తున్న పిల్లాడు కూడా మీరు ప్రకృతి సిద్ధంగా ఎవరి యొక్క ఆ పోషణలో, అంటే నాకు కావాలన్నట్టుగా నేను ఆ సరోవరాన్ని తీర్చిదిద్దడం కాదు, అది ప్రకృతి పరంగా అలాగే ఉన్నటువంటి ఒక సరోవరం దగ్గరికి వెళ్ళి చూడండి. చూస్తే మీకు కొన్ని అద్భుతాలు కనపడతాయి. అసలు ప్రకృతిలో ఉండేటటువంటి అద్భుతాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. కాబట్టి హంసకారండవాకీర్ణాః వాపీ పద్మోత్పలాయుతాః అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అంత సుందరంగా ఉన్నటువంటి లంకాపట్టణంలో బాహ్య సౌందర్యం ఇది. పట్టణం అంత అందంగా ఉంది, ప్రకృతి అంత అందంగా ఉంది. అక్కడున్న మనుష్యులు అంటే రాక్షసులు, వాళ్ళ మనసుల నిండా దుర్గుణాలు. వాళ్ళల్లో ఈ పక్షుల అందం కానీ, చెట్టు అందం కానీ, చెట్టు యొక్క పువ్వుల అందం కానీ, అక్కడ జలాశయం అందం కానీ రాక్షసుల మనసులలో మాత్రం ఉండదు. అయోధ్యలో ఈ బాహ్య సౌందర్యాలు ఉండవు, మనుష్యుల మనసులు మాత్రం ఎంత గొప్పగా ఉంటాయో. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ అని బాలకాండలో వర్ణిస్తారు మహర్షి. అక్కడ చేతికి కంకణం వేనివాడు ఉండడు, మెడలో పూలదండ వేసుకోనివాడు ఉండడు, ఉన్నదానితో తృప్తి తప్ప అసంతృప్తి ఉన్నవాడు ఉండడు, ఇంటికి అతిథిని పిలిచి అన్నం పెట్టనివాడు ఉండడు. అన్నీ మంచి గుణాలు అయోధ్య. బాహ్యంలో అందంగా ఉండి కడుపులో కుళ్ళంతా ఉండేటటువంటిది లంకాపట్టణం. ఏది నిజమైన సౌందర్యం? ఇది ప్రకృతి సౌందర్యం, అది వ్యక్తి సౌందర్యం. అది ఒక రాజు సాధించిన విజయం, రాజ్యాన్ని అలా ఉంచడం. ఇది ఒక రాజు ఇటువంటి వాళ్ళని చేరదీసుకుని బ్రతుకుతున్న విధానం. అక్కడ రాక్షసులు ఎలా ఉంటే ఇక వాళ్ళ నాయకుడు ఎలా ఉంటాడు, ఇక వేరే చెప్పాలా? ఇది చెప్పకుండా చెప్పే సౌందర్యం. ఎంత అందంగా మాట్లాడతారో మహర్షి. అందుకే ఆయన అన్నారు, ఈ లంకాపట్టణం ఇంత గొప్పగా ఉందే, ఇటువంటి లంకలోకి ఇంత కట్టుదిట్టంగా ఉంచాడు. సీతాపహరణర్థేన రావణేన సురక్షితాం సమంతా ద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః. అసలే లంకలో ఉన్నవాడు రావణుడు. ఆయన నిత్యం చేసేటటువంటి పని, ఆయనకి నచ్చిన విషయం ఏది ఉన్నా సరే ఇక మళ్ళీ అవతలవాడి బాధతో ఆయనకి సంబంధం లేదు, దాన్ని తనదిగా అనుభవిస్తాడు. అందుకే ఎన్ని శాపాలు పొందాడు. నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు, నందీశ్వరుణ్ణి అధిక్షేపించాడు వానరముఖమని. పైన పరమశివుడు ఏకాంతంగా ఉన్నాడయ్యా పార్వతీదేవితో అంటే, నాలాంటి వాడు వచ్చినప్పుడు ఏకాంతంతో కూర్చున్నాడా? దేశకాలాదులు తెలియక్కర్లేదా? వచ్చినవాడెవరో తెలియక్కర్లేదా? ఏమిటా ఏకాంతం? బయటికి పరిగెత్తుకొచ్చేట్టు చేస్తానని కైలాసాన్ని కదిపాడు. అంతటి అహంకారం. చిత్రం ఏమిటంటే అంతటి కైలాసాన్ని మీరు ఒకటి ఊహించండి, అది ఉట్టి కైలాసం కాదు. కైలాసం మీద పరమశివుడు ఉన్నాడు, పరమశివుడితో పార్వతీదేవి ఉంది. ఉండగా 20 చేతులు కైలాసం కింద పెట్టి కదిపితే కదిలింది కైలాసం. వాడి బలం ఎటువంటిదో ఊహించండి. సామాన్యుడు కాడు, అంతటి బలశాలి. అలా ఊపితే పైన ఉన్నటువంటి పరమశివుడు బొటనవేలుతో నొక్కాడు. నొక్కితే 20 చేతులు దాని కింద ఉండిపోయాయి 100 సంవత్సరములు. ఎంత అరిచాడంటే ఈయన అరుపులు విని లోకాలన్నీ ఏడిచాయి. బాబోయ్ వినలేకపోతున్నామని ఏడిచాయి. పరమశివుడు తర్వాత బొటనవేలు పైకెత్తి అన్నాడు,
నేను నొక్కింది నిన్ను బాధ పెట్టడానికి, కానీ బాధపడి నువ్వరిచిన అరుపులకి 3 లోకాల వాళ్ళు ఏడిచారు నీ అరుపులు వినలేక. ఇంతమందిని ఏడిపించగలిగినట్టు అరవగలిగిన వాడివి కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నాను రా అన్నాడు. ఎవడైనా అది చెప్పుకుంటాడా బయట? ఆయన ఇది చెప్పుకుని శివుడు నన్ను అలా పిలిచాడని అలాగే పిలిపించుకున్నాడు. మన ప్రవృత్తి ఎంత గొప్పదో చూడండి. ఎవడైనా ఓ మంచి విషయం ఉంటే లోకంలో చెప్పుకుంటాడు, అలా పిలిపించుకుంటాడు. ఆయన దీన్ని చెప్పుకుని రావణ అని పిలిపించుకున్నాడు అందరితోటి. కాబట్టి చేసేవన్నీ దుష్టమైనటువంటి కార్యాలు. కాబట్టి లోకమంతా శత్రువులే. నేను కాకినాడలో మా గోశాలకు ఎడుతుంటే ఒక ఆయన ఉంటాడు, పెద్ద ఆయన ఇంటి ముందు చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద నులక మంచం ఉంటుంది, చుట్టూ పొలాలు. ఆ నులక మంచంలో పక్కన కర్రెట్టుకుని పక్కన ఆవు దూడ ఉంటాయి. హాయిగా సాయంకాలం 3 గంటల వేళ నేను ఎప్పుడైనా గోశాలలోకి ఎడుతుంటే ఆయన హాయిగా నులక మంచం మీద తలగడా పెట్టుకు పడుకుంటాడు. పక్కనే ఆవు దూడ గడ్డి తింటుంటాయి. ఏం అదృష్టవంతుడు అయా, ఎంత సంతోషంగా పడుకుని నిద్రపోతుంటావు ఈ పైరగాలి పీలిస్తూ. మేము ఉన్నాం, ఎందుకు వచ్చిన జన్మ అనుకుంటూ ఉంటాను. ఆయనకి ఏ శత్రువు లేడు కాబట్టి నులక మంచం వేసుకుని వీధిలో పడుకున్నాడు. ఊరంతా శత్రువులు ఉన్నవాడు వీధిలో నులక మంచం వేసుకుని పడుకోగలడా? 100 మంది బయట విచ్చుకత్తులు పట్టుకుని నించుంటే వాడు పడుకోవాలి. అలా ఎందుకు పడుకోవాలి? బయట 100 మంది తెలివిగా ఉండి కత్తులు అట్టుకుంటే లోపల నేను పడుకుంటానండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు అది ఆంతర సౌందర్యమా బాహ్య సౌందర్యమా? చూడ్డానికి బాగుంటుందా, లోపల వ్యక్తి ఎటువంటి వాడు అర్థమవుతోందా? అలా ఎందుకు పడుకోవాలి? నువ్వు అందరిలో ఎందుకు పడుకోవు? నా తలుపుకి తాళం ఎందుకయా? మా ఇంటికి వచ్చేవాడు ఎవడు, మా ఇంటికి వచ్చి పట్టుకుపోయేవాడు ఎవడు ఉండడు. మహానుభావుడు ఆయన బయట వదిలేశారంటే ఒకవేళ నా చెప్పులు ఎక్కడన్నా వదిలేసినా పట్టుకొచ్చి ఇచ్చేస్తారా అన్నట్టుగా బ్రతికిన వాడి బ్రతుకు. బయట 100 మంది తెలివిగా ఉంటే నేను పడుకుంటానంటే అన్నవాడి బతుక ఎలా అవుతుంది? కాబట్టి ఎందుకు అలా ఉండాలి? అసలే శత్రువులు, దానికి తోడు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేస్తే ఎవరొస్తారు? రాముడు వస్తాడు. రాముడు ఎప్పుడు వస్తాడో? పూర్వం 1000 మంది ఉండేవారు, ఇప్పుడు కొన్ని లక్షల మందిని మోహరించాడు. సమంతా ద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభి. ఎలా ఉంచాడంటే వాళ్ళని, ఒరేయ్ మీరేదో ఇలా ధనస్సు తగల్చుకుని తిరక్కండి, ధనస్సు ఇలా పట్టుకోండి, ఇలా చెయ్యేసి ఉంచండి. ఎందుకో తెలుసా? శూర్పణక చెప్పింది. ఆయన గాని వచ్చాడా ఇక సమయం ఉండదు. శూర్పణక రావణాసురుడితో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట అదే. అసలు శూర్పణక రాముడిని అందుకు మోహించింది. యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు ఇలా చెయ్యి పెట్టడం కానీ, ఇలా బాణం తీయడం కానీ, వింటినారికి సంధించడం కానీ, ఆకర్ణాంతం లాగడం కానీ, వదలడం కానీ కనపడదు. ఏదో నిలబడ్డాయనుకోండి, పంకాకున్న రెక్కలు లెక్క పెట్టచ్చు. తిరుగుతోందనుకోండి, ఎలా లెక్క పెడతారు? రాముడి చెయ్యి తిరిగితే ఇవేం కనపడవు. రాముడు బాణం వేస్తున్నాడని ఎలా తెలుస్తుంటే ఎదురుగుండా ఉన్నవాడు పడిపోవడాన్ని బట్టి తెలుస్తుంది, ఓహో వేస్తున్నాడు బాణాలని. అందుకే కోపరాజు గారు అన్నాడు, బండన భీముడు అర్థజన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా దండ డడాండ దండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అన్నాడు. యుద్ధమే వచ్చిందా, మా స్వామి బాహువులు రుద్రతాండవం చేస్తాయన్నాడు. తాండవం చేస్తున్నాడు అనుకోండి పరమశివుడు, ఆయన అంగప్రత్యంగములు, ఆయన కాళ్ళు చేతులు ఎలా కదులుతున్నాయో ఎవరికీ తెలియదు. అంతమందిని బాధ పెట్టి విరోధం తెచ్చుకున్నాడు. చాలదన్నట్టు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేసిన వాడు బయటికి వచ్చినప్పుడు మొనగాడిలా కనపడతాడు. ఇంతమందిని విచ్చుకత్తులతో పెట్టి భద్రతని పెంచాడంటే లోపల బెంగ పెట్టుకుంటున్నాడా లేదా? వచ్చేస్తాడేమో 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 అన్న బెంగ ఉందా లేదా? అంటే లోపల పిరికితనం, పైకి ధైర్యాన్ని అవలంబించడం. చేసింది తప్పని తెలుసు, తప్పు కాదని బుకాయించడం. ఇంతకన్నా రాక్షస లక్షణాలు ఇంకొకటి ఉండవని తెలుసుకుంటే మనం అలా బ్రతకూడదు. తప్పు చేస్తే క్షమించండి అనడం సంస్కారం తప్ప, అది కాదు కానండి అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయకు. తప్పని అర్థమైంది, అయా నన్ను మన్నించండి పొరపాటైంది అనొక్క మాటను, దాని చేత నువ్వు సంస్కారవంతుడివి, పట్టాభిషేకం చేయాలి. నువ్వు తప్పు చేసి క్షమించండి అనలేకపోతే నీ మానవత్వం చచ్చిపోయింది, రాక్షసత్వం ప్రవేశించిందని గుర్తు. అదే రావణుని లక్షణం. ఇవన్నీ మహర్షి చెప్పారా? చెప్పకుండా శ్లోకంలో చెప్పడం సౌందర్యం అయితే, చెప్పకుండా ఆగలేక చెప్పడం నా బలహీనత. కాబట్టి మహానుభావుడు అంటారు, సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతా ద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభి. కాబట్టి ఇప్పుడు విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు ఇన్ని లక్షల మంది తిరుగుతున్నారు.
అన్యప్రాణి, లంకకి చెందినవాడు కాడు అంటే ఇలా కదులుతూ కనపడ్డాడు అనుకోండి, ఎన్ని బాణాలు వచ్చి గుచ్చుకుపోతాయో ఆలోచించండి. ఇది చూసిన వాడు వెంటనే ఏం చేయాలంటే 100 యోజనాలు వెనక్కి వెళ్ళిపోవాలి కాదు. అమ్మ బాబో ఇందులో అడుగెట్టి సీతమ్మని వెతకనా, నేను వెతికి బయటికి రానా, వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళనా, సాధ్యమే అని ముందు ఎన్ని ప్రతిజ్ఞలు చేసినా నేను ఒకటి బతికుంటే కదూ అని భయపడి వెంటనే పిరికితనం ప్రవేశించాలి. ఇవన్నీ చూస్తూ వీటిని దాటి సీతాన్వేషణం ఎలా చేయాలి అని ఆలోచించడం తప్ప పిరికితనం లేకపోవడం నిజమైన ధీరుడి లక్షణం. ఇది పరమ సౌందర్యం. ఇది హనుమయందు ఆవిష్కృతమవుతోందా లేదా శ్లోకంలో? ఒక శ్లోకమే చెప్తారు మహర్షి, కానీ ఎన్ని భంగిమల ఎన్ని కోణాల్లో సౌందర్యం ఆవిష్కరిస్తూ ఉంటారు. అందుకే సుందరకాండ ఉపాసనకాండ, అది చదివి అనుభవించాలంతే. ఓ ఖాళీ ఉన్నప్పుడు మామిడి చెట్టు కింద కుర్చీ వేసుకుని ఓ శ్లోకం చదవడం, ఏదో చక్కెర పొంగలి బాగా తినేస్తే త్రేణుపులు వచ్చినట్టు కళ్ళు మూసుకుని పుస్తకం గుడ్డెల మీద పెట్టుకుని ఒకసారి సుందరకాండ అంతా స్మరిస్తూ ఆ శ్లోకం చదువుకుంటూ బహుభంగిమల అనుభవిస్తూ ఆనంద సముద్రంలో తేలియాడటం లహరి అది. కాబట్టి అటువంటి స్థితిలో నిర్భయంగా ఆయన లంకాపట్టణ ప్రవేశం చెయ్యాలి అని స్థిరపడి ఉన్నారు. మహర్షి అంటారు, పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానా వివాకాశే దదర్శ హనుమాన్ పురీం అన్నారు. ఇదొక గమ్మత్తైనటువంటి విషయం. ఈ శ్లోకం పూర్వాపరాల్ని అనుసంధానం చేస్తుంది. ఇక్కడ మహర్షి ఒక విశేషాన్ని చెప్తున్నారు. పాలితాం రాక్షసేంద్రేణ, ఈ లంకాపట్టణం రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతోంది. నిర్మితాం విశ్వకర్మణ, ఇది వీడి చేత నిర్మింపబడలేదు, అతనిది కాదు, ఇది విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మించిన దాన్ని నాది అని అతను పరిపాలన చేస్తున్నాడు. ఇది ఎవరిది అని అడిగితే నాదే అంటాడు తప్ప ఇది నేను నిర్మించలేదు, వేరొకరు నిర్మించారు, ఇది వేరొకరిది అన్ననాడు వేరొకరిది నీకెందుకు ఇచ్చారన్న ఆలోచన వస్తుందా రాదా? ఇప్పుడు ఈ దండ ఎవరిది అన్నారు అనుకోండి, నేను తెచ్చుకోలేదు, నాకు వేశారు. ఎందుకు వేశారు? నువ్వు రామాయణం చెప్తావని వేశారు, నీ గురించి చెప్తావని వేయలేదు అన్నది నాకు జ్ఞాపకం చేస్తుంది ఈ దండ. అలా పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ, లంక రావణుడు నిర్మించలేదు కాబట్టి రావణుడిది కాదు. మరి ఎవరు నిర్మించారు? విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మిస్తే రావణుడు ఎందుకు పరిపాలిస్తున్నాడు? ఇది సౌందర్యం. అంటే ఇక్కడ మహర్షి చిట్ట చివరి కాండని సుందరకాండలోకి చొప్పించారు. నిజానికి ఈ ప్రశ్న ఎవరికైనా వచ్చిందనుకోండి సుందరకాండ జరుగుతున్నప్పుడు, ఖచ్చితంగా దాని గురించి విచారణ చెయ్యాలన్న అనుమానం వస్తుంది. అది 2 రకాలుగా ప్రవహిస్తుంది. ఎందుచేత విశ్వకర్మ నిర్మాణం చేసిన లంక రావణాసురుడికి వచ్చింది అంటే, అన్ని వేళలా నిర్మించిన వాడే యజమాని కావాలని లేదు. నేను ఎక్కడో భవనం కొనుక్కున్నాను అనుకోండి, కొనుక్కున్నాను అంటే ఏమంటే కోటేశ్వరరావు మీరు కట్టుకున్నారా అంటే, నేను కట్టలేదండి, నేను ఇటకల మొయ్యలేదు, నేను ఇసుక తెచ్చుకోలేదు, ఎవరో కట్టారు డబ్బిచ్చి కొనుక్కున్నాను అంటే నాది అవదా? అవుతుంది. అలా కొనుక్కున్నాడా విశ్వకర్మ? ఫ్లాట్లు కట్టి అమ్ముకునేవాడా? కాడుగా. మరి విశ్వకర్మ కట్టింది ఈయనకి ఎలా వచ్చింది? ఇది అనుమానం. ఇది తెలిస్తే రావణుడెవరో తెలుస్తుంది. రావణుడెవరో తెలిస్తే ఇక సుందరకాండ లోపలికి వెళ్ళిన తర్వాత రావణుడు ఎలాంటి వాడన్నది అస్తమానం చెప్పక్కర్లేదు. ఇది తెలుసుకుని లోపలికి వెళ్ళంటే గడప అక్కడ పెట్టారు, చదివేవాడికి గడప అక్కడుంది. ఇది దాటితే హనుమ గడపలోకి వెళ్తారు. ఇది ఇక్కడ నువ్వు ఆగి ఒకసారి పూర్వాపర విచారణ చెయ్యి. చెప్పకుండా చెప్పడం, చదివేటటువంటి వాడు జిజ్ఞాసువై చదువుతున్నాడా, పరీక్ష చేసే విధంగా శ్లోకాన్ని ఇచ్చి పూర్వాపర సమన్వయం చేసుకునేటట్టుగా అవకాశం కల్పించి, రామాయణం మీద సమగ్రమైన అవగాహన పాఠకుడికి కల్పించి, తాను చెప్పవలసిన అవసరం లేకుండానే రావణుడు ఎలాంటి వాడో తెలుసుకునే అవకాశం ఇప్పించడం, ఇది రచనా సౌందర్యం. ఎన్ని సౌందర్యాలు సుందరకాండలో. మరి ఎక్కడది విశ్వకర్మ నిర్మించినటువంటి లంకాపట్టణం రావణుడికి ఎలా వచ్చింది అంటే, దీనికి ఒక పెద్ద విశేషం ఉంది. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు మానసపుత్రుణ్ణి ఒకడిని సృజించాడు. ఆయన పేరు పులస్త్య బ్రహ్మ. అంటే నేను సంక్షిప్తంగా మాత్రమే మనవి చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఉత్తరాఖండ్ అంతా ఎక్కడ చెప్పగలను. పులస్త్య బ్రహ్మని సృష్టించి నువ్వు ప్రజోత్పత్తిని చేయమన్నారు. ఆ పులస్త్య బ్రహ్మ పరమ నియమాలతో ధర్మ పరిపాలన చేస్తూ, ఎప్పుడు స్వాధ్యాయం చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ,
వెడుతున్నటువంటి అగ్నిహోత్రమా అన్నట్టుగా ఉండేవాడు. ఆయనకి కించిత్ కూడా లౌకిక విషయాల మీద అనురక్తి ఉండేది కాదు. ఆయన మేరుపర్వతం యొక్క పార్శ్వమునందు తృణబిందు ఆశ్రమంలో ఉండి ఎప్పుడూ స్వాధ్యాయం చేసి వేదం చదువుతూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ధార్మికమైన జీవనం చేస్తూ ఉండేవాడు. కానీ అది ప్రకృతి పరంగా అందములకు ఆటపట్టు. అందుకని అక్కడికి రాజర్షి కాంతలు, దేవకాంతలు, పితృకాంతలు, గంధర్వకాంతలు, యక్షకాంతలు వివిధ వాద్య విశేషాల్ని పట్టుకుని అక్కడికి వచ్చి వాద్యములు మ్రోగిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉండేవారు. మహర్షికి వాళ్ళని చూడడం అనురక్తి కాదు, కానీ వాళ్ళు ఇవన్నీ పాడుతుంటే ఆయన జ్ఞానేంద్రియములలోకి వెళ్ళి ఆయన నియమానికి, ఆయన ఏకాగ్రతకి భంగం కలగడానికి అవకాశం ఇచ్చేవి. అందుకని మీరిక్కడికి రావద్దంటే ఏ నియమం పెట్టి ఆపాలి? ఆయన ఒక విచిత్రమైన ఊహ చేశాడు. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్కళ్ళకి ఇష్టం ఉంటుంది. కొన్ని ప్రదేశాలు పక్షులకు ఇష్టం, అవి వస్తుంటాయి, వలస విదేశాల నుంచి కూడా వస్తుంటాయి. ఇప్పటికీ కృష్ణా నది దగ్గర ఉన్నటువంటి సరస్సుకు వస్తుంటాయి. అలా ఒక్కొక్క చోటికి కేవలం కన్యకామణులు వస్తుంటారు. పూర్వకాలం అందరూ వచ్చేవారు కాదు. అది కేవలం ప్రమదావనము అని స్త్రీలు మాత్రమే సంచరించేవారు. ఏదో వాద్యములు మ్రోగిస్తూ పాటలు పాడుతూ వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఇంతమంది ఆడపిల్లలు రాకుండా చెయ్యాలంటే వాళ్ళు భయపడాలి రావడానికి. అందుకే మహర్షి ఒక నియమం పెట్టారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా పాటలు పాడినా, ఎవరైనా వాద్యం చేసినా, ఒకవేళ ఏమీ చేయకుండా తిరుగుతున్నా, పొరపాటున కానీ గ్రహపాటున కానీ నా కంట పడితే చాలు, నేను చూడాలని చూడక్కర్లేదు, నేను తిరుగుతూ ఉండగా నా కళ్ళల్లో వాళ్ళు పడేటట్టుగా తిరిగితే, నేను పొరపాటునైనా ఇలా కానీ చూస్తే వాళ్ళు గర్భం ధరిస్తారన్నారు. ఏ కన్నెపిల్ల వస్తుంది అక్కడికి? ఎవ్వరూ రావడం మానేశారు. ఇది తెలియదు పాపం తృణబిందు రాజర్షి యొక్క కుమార్తెకి. ఆమెకి నియమం తెలియక పూర్వం తన చెలికెత్తెలు వచ్చేవారు. ఆవిడెటో వెళ్ళింది పాపం విహారయాత్ర కొన్నాళ్ళు. అక్కడికి వస్తారు కదా, అందరినీ కలుసుకుందామని ఆవిడ వచ్చింది. ఆ రోజు సాయంకాలం ఎవరూ కనపడలేదు. ఇదేమిటి ఎవ్వరూ కనపట్టలేదు, ఇక్కడికి వస్తారు కదా చెలికెత్తెలందరూ అని ఆమె తిరుగుతోంది. తిరుగుతూ మహర్షి ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆయన స్వాధ్యాయం చేస్తున్నాడు. అంటే స్వరంతో మంత్రాలన్నింటినీ కూడా ఆమ్నాయించేస్తూ తలెత్తి చూశాడు. ఆయన కళ్ళల్లో ఆవిడ పడింది. ఆమె ఆయన్నేం పలకరించలేదు, స్వాధ్యాయం చేసుకుంటున్నాడని పరమగౌరవంతో నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోగానే ఆమెకి గర్భచిహ్నములు కనబడ్డాయి. ఆమె తత్తరపడింది. తండ్రి నిలదీసి అడిగాడు, అకస్మాత్తుగా ఈ పరిణామం ఎందుకు సంభవించింది, నీ ఎందు గర్భచిహ్నములు ఎందుకు గోచరిస్తున్నాయని అడిగాడు. తండ్రి, నేను ఏ దోషం చేయలేదు, అందరినీ కలుసుకోవడం కోసమని చెప్పి నేను అదిగో పులశ్చ బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళాను. ఏమో తెలియదు, ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇవాళ మహర్షి నా వంక చూశారు, అప్పటి నుంచి నాలో ఈ మార్పు సంభవించిందని చెప్పింది. తృణబిందు ధ్యానంలోకి వెళ్ళి చూశారు. అదొక దృష్టి. కన్ను విప్పితే చూడడం మనందరికీ అలవాటు, కళ్ళు మూసుకుంటే జరిగిపోయింది చూడడం వాళ్ళ శక్తి. అది మనకి లేదని ఊళ్ళో ఎవరికి ఉండదని అనకూడదు. ఒకడు విమానం ఎక్కలేదనుకోండి, ఊళ్ళో విమానం ఉండదండి, ఎవడు ఎక్కడండి అనకూడదు. విమానం ఎక్కేవాడు ఉంటాడు, విమానం ఉంటుంది. అంతేకాని నేను ఎక్కలేదు కాబట్టి విమానం ఉండదంటే, నాకు లేదు కాబట్టి దివ్య దృష్టి వాడికి ఉండదంటే, నాకు అప్పడాల పిండి పడదనుకోండి, ఊళ్ళో ఎవరికి అప్పడాల పిండి పడదని సిద్ధాంతం చేయకూడదు. అది తింటే బలం వచ్చేవాళ్ళు ఉంటారు, నాకు కడుపులో గొడగొళ్ళాడచ్చు, అది వేరు. కాబట్టి నాకు అలా దివ్యదృష్టి కనపడలేదు కదండి, నాకు కళ్ళు మూసుకుంటే కనపడింది, వాడికి ఎలా కనపడింది, రామాయణం అబద్ధం అని తీర్మానం చేయకూడదు. నువ్వు పులశ్చ బ్రహ్మలా జపం చెయ్యి, నీకు వస్తుంది. లేదా నువ్వు తృణబిందులా ధ్యానం చెయ్యి, ఆయనలా అనుష్ఠానం చెయ్యి, నీకు వస్తుంది. అంతేగాని అది చేయకుండా ఆయనకి ఎలా వచ్చింది అది అబద్ధం అని మాత్రం నువ్వు అనకు. కాబట్టి ఇప్పుడు తృణబిందు కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. ఆయనకు అర్థమైంది ఇది పులశ్చ బ్రహ్మ యొక్క శాపం. ఆ శాపానికి నా కూతురు పాత్రురాలైంది ఇవాళ, అందుకే గర్భచిహ్నములు గోచరిస్తున్నాయని కుమార్తెని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఈమె పరమయోగ్యురాలు, ఏ దోషం చేయలేదు, తెలియక వచ్చింది. నువ్వు ఇటువంటి కట్టడి చేశావని తెలియదు. ఈమె ఎందు గర్భచిహ్నములు గోచరిస్తున్నాయి, నీకు వివాహం కాలేదు, ఈమెని ధర్మపత్నిగా స్వీకరించు, నీకు అన్ని విధాలా యోగ్యమైనది. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. నాకు అన్ని విధాలా తగిన పిల్ల, తెలిసో తెలియకో నా కళ్ళల్లో పడింది, ఆ కారణం చేత గర్భం ధరించిందని ఆమెను పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణం చేసి ఆమె ఎందు కుమారుణ్ణి కన్నాడు. ఆయనకి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టాడు. ఎందుకని అంటే, వేదం చదువుతున్నప్పుడు నువ్వు వచ్చి విని నా చూపులో పడితే పుట్టిన పిల్లవాడు కాబట్టి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టానన్నాడు.
అందుకే పేరు ఎవరు పెట్టాలి అంటే ఇంట్లో ఉన్న పెద్దవారు పెట్టాలి. తాతగారిది అధికారం, తండ్రి కూడా పెట్టడం. పేరు ఎవరు పెడతారంటే తాతగారు పెడతారు. తాతగారికి చేత కాకపోతే కూతురి వైపు తాతగారైనా పెట్టచ్చు. అంటే తాతగారంటే కొడుకు యొక్క తండ్రి గారు పెడతారు. అంటే ఉదాహరణకి నాకో కొడుకు, ఆ కొడుక్కో కొడుకు పుట్టాడు అనుకోండి, నా కొడుకు పెట్టేయకూడదు చుట్టక్కుని పేరు, నన్ను అడగాలి, నేను పెట్టాలి. నాకు రాదనుకోండి పెట్టడం, అప్పుడు నేను మాతామహుడు అంటే నా కోడలి తండ్రి గారు శాస్త్రం బాగా తెలిసినవాడు అనుకోండి, శాస్త్రం బాగా తెలిసి ఉంటే శాస్త్రి గారు అంటారు. శాస్త్రి గారి పేరులో ఉండదు. శాస్త్రి గారు అంటే అదో బిరుదునామం, శాస్త్రం తెలుసు కాబట్టి శాస్త్రి గారు. సైన్యంలో పనిచేసి వచ్చి శాస్త్రి గారు ఉంటారు. కానీ సాధారణంగా ఏంటంటే శాస్త్రి గారు అంటే శాస్త్రం తెలుసున్నవాడని దాని అర్థం. ఆయన శాస్త్రి గారు అనుకోండి, ఆయన అడుగుతాం, అయ్యా మీరు పెట్టండి బావగారు పేరు అంటాం. అప్పుడు ఆయన పెడతాడు పేరు. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలు చూసి పేర్లు పెట్టుకోవడం ఈ జాతికి తెలియదు. కాబట్టి ఆయన పేరు పెట్టాడు. పులశ్చ బ్రహ్మగారిని అడగాలి. చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు సృష్టిలో, అందుకని తండ్రి పెట్టాడు. ఏమని పెట్టాడు? తృణబిందు కన్నా ఆయన సమర్థుడు. విశ్రవసో బ్రహ్మ, వేదం వింటుంటే పుట్టాడు కాబట్టి పిల్లవాడికి ఆ పేరు పెట్టాను. ఆ పిల్లవాడు కూడా అంత గొప్పవాడయ్యాడు. ఆయన కూడా అంత నిష్టతోటి తపస్సు చేసి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. ఏ కారణం, ఏం కోరిక లేదు, కేవలము ధర్మమునందు అనురక్తి. ధర్మం అంటే అంత ఇష్టం ఆయనకి, అందుకని అంత అనురక్తితో ఆయన తపస్సు చేశాడు. ఒక రోజున చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకి ధార్మిక నిష్టకి మెచ్చుకున్నాను, నీకేం కావాలన్నాడు. మీరు వచ్చి అడిగిన తర్వాత వద్దనకూడదు. ఇప్పుడు 3 ఉన్నారు లోకపాలకులు. తూర్పు దిక్కున ఇంద్రుడు, అలాగే దక్షిణానికి యమధర్మరాజు గారు, పశ్చిమానికి వరుణుడు, ఉత్తర దిక్కుకి లోకపాలకుడు లేడు. నన్ను లోకపాలకుడిని చేసి ధనాధ్యక్షం ఇవ్వండి అని అడిగాడు. తప్పకుండా ఇస్తాను. నీలాంటి వాడికి ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుంది అంటే, ఎక్కడైనా సరే కోశాధికారి పదవి ఎవరికి ఇవ్వాలి అంటే అకౌంట్స్ రాయడం బాగా వచ్చిన వాడికి కాదు, ధర్మం తెలుసున్న వాడికి అని రామాయణం సందేశం. అకౌంట్స్ బాగా రాయడం వచ్చినవాడు కోశాధికారి అయితే ఎలా అయినా అకౌంట్ రాయొచ్చు, మనం అనుకున్నట్టే రాయాలని ఉంటుంది. కానీ ధర్మం తెలిసినవాడైతే అందరికీ ఒకలాగే, అది అందరికీ పనికొచ్చేటట్టే రాస్తాడు. అందుకే ధర్మాత్ముడు కనుక వెంటనే ధనాధ్యక్షం ఇచ్చాడు. ఇచ్చి ఉత్తర దిక్కుకి అధిపతిని చేశాడు. ఆయన ఉత్తర దిక్కుకి అధిపతిగా ఉంటే బ్రహ్మగారు అన్నాడు, అంతేకాదు నువ్వు అడగకపోయినా కూడా నేను ఒక వరం ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను. ఈ పుష్పక విమానంలో నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు. పుష్పక విమానాన్ని తీసుకున్నాడు, సంతోషించాడు. ఇది అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు నాకు ధనాధ్యక్షం ఇచ్చాడు, లోకపాలకత్వం ఇచ్చాడు, దానితో పాటు పుష్పక విమానం ఇచ్చాడు, కానీ నివాసం ఇవ్వలేదు. నేను ఎక్కడుండాలి నాన్నగారు అని అడిగాడు. అది ధర్మం. తండ్రిని అడిగాడు. వెళ్ళి అడిగితే విశ్రవసో బ్రహ్మ అన్నాడు, ఒకానొకప్పుడు విశ్వకర్మ లంకా పట్టణాన్ని నిర్మించాడు. అది కాంచన లంక. ఆ పట్టణం అంతా బంగారంతో నిర్మింపబడింది. అది దక్షిణ దిక్కున ఉంది. పూర్వం రాక్షసులు ఆశ్రయించి ఉండేవారు. వాళ్ళు లోకాల్ని పాడి చేస్తుంటే శ్రీ మహావిష్ణువు వాళ్ళని సంహరించాడు. మిగిలిపోయిన రాక్షసులు విష్ణువు దాటి తట్టుకోలేక రసాతలానికి పారిపోయారు, పాతాళలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాక్షసులు లేరు, పైకి రారు, భయం విష్ణువు పట్ల. వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు భూమి మీదకి రావడానికి. భూమి ధర్మానికి అలవాలం, అందుకని రారు. కాబట్టి నువ్వు ధర్మాత్ముడివి కనుక నువ్వు లంకని ఆశ్రయించేసుకో. లంకా పట్టణాన్ని ఆక్రమించి చక్కగా, రాక్షసులలో కూడా ధార్మికులు ఉంటారు, ప్రహ్లాదుడు లేడు, అటువంటి వారు భూమి మీద మిగిలిన వారు ఎవరున్నారో వాళ్ళని కూడా చేరది. అసలు యక్షులు రాక్షసులు అన్న మాటలు రెండూ రావడానికి వేరు కారణాలు ఉన్నాయి. బ్రహ్మగారు నిర్మించిన సరోవరాన్ని రక్షించే వాళ్ళెవరు, తాగేవారెవరు అని అడిగితే రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులయ్యారు, త్రాగుతామన్న వాళ్ళు యక్షులయ్యారు. అది యక్షరాక్షసులు అంటారు. అందుకని వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి నువ్వు అక్కడ ఉండి లంకాపట్టణాన్ని రాజధాని చేసుకుని పరిపాలించు అన్నాడు. అంటే కుబేరుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన పేరు కుబేరుడు, ధనాధ్యక్షుడు. వైశ్రవణుడు అసలు ఆయన పేరు. విశ్రవసో బ్రహ్మ కుమారుడు కాబట్టి పూర్తిగా తండ్రిలా ఉన్నావు రా నువ్వు, నా కొడుకులాగే ఉన్నావు అని తాతయ్య అయిన పులశ్చ బ్రహ్మ విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టాడు. వైశ్రవణుడు అని పేరు పెట్టాడు. ఆ వైశ్రవణుడు తరువాతి కాలంలో ఒక పొరపాటు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుంటే పరమేశ్వర దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి పార్వతీదేవి వంక ఇలా ఓ కంటితో చూసి ఎవరీవిడా అని చూశాడు. ఎవరీవిడా అని ఆవిడ వంక చూసేటప్పటికీ మాతృ సంబంధంగా చూడలేదు.
చూడకపోయేటప్పటికి ఒక కన్ను బద్దలైపోయింది. బద్దలైపోయి దాని పొడవంతా కూడా కంటి మీద అంటుకుని ఉండిపోయి అది బంగారు కన్ను పచ్చటి రూపంలోకి వచ్చేసింది. ఇప్పటికీ అందుకే కుబేరుడు అంటారు. ఆయనకి ఒక కన్ను బంగారు రంగులో ఉంటుంది, గాజు కన్నులా ఉంటుంది కుబేరుడికి. ఒక కన్ను మాత్రమే సరిగా ఉంటుంది. తద్దోష నివారణార్థం మళ్ళీ గొప్ప తపస్సు చేశాడు. చేసి పరమశివుడిని మెప్పిస్తే పరమశివుడు అన్నాడు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నీకు స్నేహితుడనై నేనే నీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటూ ఉంటానన్నాడు. అది ఆయన ఔదార్యం. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఆ అనుబంధాన్ని చెప్పారు. చెప్తూ కరస్తే హేమాద్రియౌ గిరిశ నికటస్తే ధనపతౌ అంటారు. ఎప్పుడు కుబేరుడు ఆయన ఇంటికి వెళ్ళి శివుడు కూర్చుంటే ఇలా దగ్గర ఇలా నించుని ఉంటాట. అంత స్నేహం ప్రకటించాడు కుబేరుడితోటి, పరాత్పరుడయ్యుండి కూడా. అటువంటి కుబేరుడిది పుష్పక విమానం, అటువంటి కుబేరుడిది కాంచలలంక. ఇది చూశాడు సుమాలి అని మిగిలిపోయిన రాక్షసులలో ఒక రాక్షసుడు పాతాళలోకంలో ఉండిపోయాడు. వాడు ఒక రోజున భూమి మీదకి వచ్చాడు. పుష్పక విమానంలో వెళ్ళిపోతున్నాడు కుబేరుడు. అబ్బా ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడ్రా, ఈయన ఎవరు, ఈ విమానం ఏమిటి అని వెంటపడి వెళ్ళాడు. ఆయన తిన్నగా విశ్రవసో బ్రహ్మకి వెళ్ళి నమస్కారం చేశాడు. తండ్రి విశ్రవసో బ్రహ్మ చూశాడు, ఇంతటి మహానుభావుడు, ఇంతటి బ్రహ్మ తేజస్సు ఉన్నవాడు, ఇంతటి పరమభక్తుడు, ఈయన తేజస్సు వల్ల పుట్టాడు కాబట్టే ఈ పిల్లవాడు ఇంత గొప్పవాడయ్యాడు. ఈయన తేజస్సు వల్ల నా వంశంలో కూడా ఒక పిల్లవాడు పుడితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు కూడా దుర్నిరీక్షుడవుతాడు, అంత శక్తివంతుడవుతాడు. మళ్ళీ అటువంటి పిల్లవాడు వంశంలో పుడితే తప్ప విష్ణువుతో యుద్ధం చేసి లంకాపట్టణాన్ని ఆక్రమించి భూమి మీదకి రావడం కుదరదు. కాబట్టి విశ్రవసో బ్రహ్మ వల్ల కొడుకుని కనాలి. ఎవరు కనాలి? పరమ సౌందర్యవతి అయి ఉండాలి, పరమ ధార్మికంగా బిడ్డని పొందాలి. ఎలా అని ఆలోచించాడు. ఆయన కూతురుంది, ఆమె పేరు కైకసి, మహాలక్ష్మిలా ఉంటుంది అని వర్ణించారు రామాయణంలో. ఆ కైకసి దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చెప్పాడు. బోయ్ ఎంత అందంగా మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఆ ఉత్తరాఖండ్ అంతా ఎక్కడ చెప్పగలను, ఏదో విహంగ వీక్షణం చేస్తానంతే. ఆమెను పిలిచి, అమ్మా నువ్వు విశ్రవసో బ్రహ్మని ఆశ్రయించి ఎలాగైనా ఒక్క కుమారుణ్ణి కనమ్మా, రాక్షస జాతి నిలబడుతుందన్నాడు. అది ఒక ధార్మిక విధానం. దాంట్లో ఉండేటటువంటి సూక్ష్మములన్నింటినీ నేను ఇప్పుడు వివరించడం సాధ్యం కాని విషయం అని మనవి చేస్తున్నాను కదూ. ఆమె ప్రదోష వేళలో విశ్రవసో బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి నేల మీద కాలితో గీత గీస్తూ నిలబడింది. ఆమె వంక చూసేటప్పటికి విశ్రవసో బ్రహ్మ గమనించాడు, ఈమె సంతానార్థి అయి వచ్చింది నా దగ్గరికని. ఎందుకు వచ్చావని అడిగాడు. నా మనసు తెలుసుకోలేని అమాయకుడవుకో, నేను ఏం కోరుకుంటున్నానో అది అనుగ్రహించి నన్ను కాపాడు అంది. ఆయన అన్నాడు, రాకూడని వేళలో వచ్చావు, ఇది ఉగ్రవేళ, ప్రదోషవేళ. పరమశివుడు నందివాహనారూఢుడై ఆకాశంలో వెడుతూ ఉంటాడు. ఇటువంటి వేళలో ఏ కాంత అయినా పురుషుడితో రమించి సంతానం కంటే దాని వలన లోకకంటకుడు జన్మిస్తాడు. నువ్వు ఈ సమయంలో నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు లోకకంటకుడై దేవతలకి ప్రబల శత్రువు అవుతాడు. వాడికి భక్తి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి నీకు ప్రబల శత్రువైనట్లు దేవతాశత్రువైన కుమారుడు పుట్టబోతున్నాడు. కానీ నువ్వు కోరుకున్నట్టే అపారమైనటువంటి బలపరాక్రమములు, ఇంకా ఇంత అంతా అని చెప్పడం కుదరదు, అటువంటి కుమారుడు నీకు కలుగుతాడన్నాడు. ఆమె బాధపడింది. నేను ధార్మికుడు కావాలని కోరుకున్నాను. మా నాన్నగారి కోరిక రాక్షస వంశానికి అంకురం, కానీ నాకు ధార్మికుడు కావాలని కోరిక. కుబేరుడు వంటి ధార్మికుడు నాకు లభించడా అని అడిగింది. అది వేళ దాటాలి, ప్రదోష వేళ దాటిపోవాలి. కాబట్టి ఈ సమయంలో నువ్వు వచ్చి సంగమించిన కారణం చేత మొదటి పుట్టేవాడు లోకకంటకుడు, తర్వాత కూడా ఇంకా కాలం దాటలేదు కాబట్టి వాడు కూడా లోకకంటకుడు, తర్వాత పుట్టే ఆడపిల్ల కూడా అంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగినది, చీకటి పడిపోయిన తర్వాత భోగకాలం. కాబట్టి 4వ వాడిగా పుట్టేటటువంటి వ్యక్తి విభీషణుడు మహాధర్మాత్ముడు అవుతాడు. నీకు అలాగే సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే కాల నియమాన్ని మన్నించాలి. 4వ సంతానం కలిగితే తప్ప నీ కోరిక తీరదు కాబట్టి అలాగే అనుగ్రహిస్తున్నానని అనుగ్రహించాడు. ఆమెకి వరసగా కుమారులు జన్మించారు. అందులో మొదటివాడు పుడుతూనే 10 తలలతో పుట్టాడు, కాటుక కొండలా పుట్టాడు. నాలుక బయట పెట్టి చప్పరిస్తూ దంస్ట్రలు కోరలు పైకొచ్చి వాడు ఏడుస్తూ పుడితే నక్కలు నోట్లో అగ్నిహోత్రాన్ని కక్కుతూ అప్రదక్షిణంగా పరిగెత్తాయి.
ఆకాశంలోంచి పిడుగులు పడ్డాయి. సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు. భూమి అంతా పరాగం పైకి లేచింది. సముద్రములన్నీ కూడా కదిలిపోయి పర్వతములు ఘూర్నిల్లై అంత భయంకరమైన శకునములు కనపడుతుండగా పెద్దవాడు పుట్టాడు. తర్వాత కూడా అటువంటి శకునాలు కలుగుతుండగా కుంభకర్ణుడు పుట్టాడు. తర్వాత అటువంటి శకునాల్లో శూర్పణఖ పుట్టింది. తర్వాత పరమధర్మాత్ముడు అన్ని శుభశకునాలు చూపిస్తుండగా విభీషణుడు పుట్టాడు. ఈ నలుగురికి పేర్లు పెట్టాడు. ఈ నలుగురికి ఆ పేర్లు సుమాలి ఉంచాడు. అందున పులశ్చ బ్రహ్మ వచ్చారు. పులశ్చ బ్రహ్మ వచ్చి ఆయన రావణాసురుడికి పేరు పెట్టారు. ఒరే నువ్వు 10 తలలతో పుట్టావు, అందుకని మొదటివాడివి నీకు దశగ్రీవుడని పేరుంచు